ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగా ఈరోజు 9వ పుట్టినరోజు జరుపుకుంటున్న గంజికుంట గేస్నా కెరాటి దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యములు, మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు బి లూసీ జసింత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గంజికుంట గేస్నా కెరాటి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బి లూసీ జసింతాకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మేము హేరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధించుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి మీ అందరి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలని ఈ ఆరాధనను మీ అందరి కోసం సమర్పిస్తూ ఉన్నాను. రండి, మన గొప్ప దేవుని ఆరాధించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను స్వీకరిద్దాం. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నేనే నమ్ముతున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, ఆమేన్. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను,
సమస్యలతో మీ పాదాల చెంత చేరి ఉన్నాను ప్రభా. నాలో ఉన్న సమస్యలను బట్టి, నాలో ఉన్న రోగాలను బట్టి, నా కుటుంబంలో ఉన్న ఇబ్బందులను బట్టి ఈ లోకాన్ని ఆశ్రయించాను ప్రభా. ఈ లోకం మీద ఆధారపడి ఉన్నాను ప్రభా. ఎవరు నాకు మేలు చేయలేదు ప్రభా, ఎవరు నాకు సహాయం చేయలేదు ప్రభా. చివరికి మీ ద్వారానే ఇది సాధ్యమని, ఇది మీకు మాత్రమే సాధ్యమని విశ్వాసముతో నమ్మకముతో మీ పాదాల చెంత చేరి ఉన్నాను ప్రభా. మీరే ఏదైనా చేయాలి ప్రభా, మీరే నన్ను దీవించాలి ప్రభా, మీరే నన్ను కాపాడాలి ప్రభా. ఈ ఆరాధన ద్వారా నా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి ప్రభా అని విశ్వాసముతో మేము ఆశ్రయించాను ప్రభా. నన్ను చీదరించుకోక, నన్ను పడదోయక ప్రభా, మీ మంచి మనస్సుతో నన్ను ఆదరించి నా జీవితంలో అద్భుత కార్యాలు చేయి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందామా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినామయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నామేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో. అవును దేవా, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నామేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో. అవును దేవా, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాము. యేసయ్యా. నీ వంటి వారు ఎవరయ్యా? స్తోత్రమయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. యేసయ్యా, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించుకుంటూ ఏదో ఒక రోజు నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని, ఎక్కడ పడిపోయానో అక్కడే నా దేవుడు నన్ను లేవనెత్తుతాడని, ఏదో ఒక రోజు నాకు మంచి రోజులు వస్తాయని మీ మీదే భారం ఉంచి జీవిస్తున్నాను ప్రభా. మీ మీదే నమ్మకం ఉంచి జీవిస్తున్నాను ప్రభా. స్తోత్రమయ్యా. నాలో ఉన్న ప్రతి పాప శాపాలను తొలగించండి ప్రభా. నా అపరాధములన్నీ కూడా తొలగించండి ప్రభా. ఆమేన్. ఎక్కడైతే పడిపోయానో, ఎక్కడైతే అవమానించబడ్డానో అక్కడే మీ ఉన్నతమైన హస్తాలతో నన్ను లేవనెత్తండి ప్రభా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని ప్రార్థిస్తూ స్తోత్రం. మనందరి సమస్యలను ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నిందలు అవమానాలు
సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానాలను చేతపట్టి నీ వాగ్దానాలను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ వాగ్దానాలను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో యేసు, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. అవును దేవా, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే అందుకు రెండు చేతులు పైకి లేపి. నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో యేసు, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అందరూ విశ్వాసంతో ఆ గొప్ప దేవుని స్తుతించి ఆరాధించుకుందామా? నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో గొప్ప దేవుని వేడుకుందామా? నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ఈ లోకాన్ని నమ్ముకున్నాం, మోసపోయాము ప్రభా. ఈ లోకంలో పరుగులు తీసాం, ఓడిపోయాము ప్రభా. మీ దీవెన, మీ కృప, మీ ఆశీర్వాదం మాత్రమే మాకు కావాలి యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఉంచినామయ్యా. అద్భుతం చేయుమయ్యా నా యేసయ్యా, నిన్నే నే నమ్మి ఉన్నామేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా యేసయ్యా, నీ పాదాల చెంత చేరి ఉన్నాము. నీవే మా సర్వమయ్యా, నీవే మా జీవమయ్యా, నీవే మా ప్రాణమయ్యా, నీవే మా సర్వమయ్యా. ఏదో చేయాలనుకున్నా మా శక్తి సామర్థ్యాలను చూసుకొని, మా ఆస్తి ఐశ్వర్యాలను చూసుకొని ఏదేదో చేయాలని పరుగులు తీశాం, ఏదేదో సాధించాలని పరుగులు తీశాం. చివరికి మీ కృప లేనిదే మేము ఏమి చేయలేమని అర్థమైపోయింది ప్రభా. చివరికి మీ దీవెన లేనిదే ఏమి చేయలేమని అర్థమైపోయింది ప్రియా. మేము చేసిన పాపములను పొరపాటులన్నీ కూడా క్షమించండి ప్రభా. మీ మంచి మనసుతో ఉదార స్వభావముతో మనందరినీ దీవించండి యేసయ్యా. ఏదైనా చేయాలంటే అది కేవలం మీకు మాత్రమే సాధ్యమయ్యా. మేము ఏమైనా పొందుకోవాలంటే కేవలం అది మీ కృప ద్వారా మాత్రమే సాధ్యమయ్యా. మా శక్తి సామర్థ్యాలు, మా తెలివితేటలు, మా జ్ఞానము, ఈ లోక ఐశ్వర్యం ఏ ఒక్కటి కూడా పనికిరాదు యేసయ్యా. మీ కార్యాల ముందు ఏ ఒక్కటి కూడా పనికిరాదు యేసయ్యా. ఈ లోకంలో మేము ఎంత సంపన్నులమైనప్పటికీ మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం లేకపోతే బ్రతకలేమి యేసయ్యా. అయ్యా, మేము చేసిన పొరపాటులను క్షమించి మీ మంచి మనస్సుతో మమ్ము దీవించండి ప్రభా. మీ ఉదార స్వభావముతో మమ్ము కరుణించండి ప్రభా. మమ్ము అభిషేకించండి ప్రభా. మీ రక్తాన్ని మా మీద చిలకరించండి ప్రభా. మాలో ఉన్న దోషాలన్నీ కూడా మీ నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాము. యేసయ్యా, ఈరోజు పూర్ణ హృదయముతో, విశ్వాసముతో, పశ్చాత్తాప హృదయముతో మీ చెంత చేరి ఉన్న మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. మాలో మారు మనసును దయచేయండి ప్రభా. మాలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభా. ఈ లోకాన్ని చూసి మురిసిపోయాం. ఈ లోకంలో మేము సంపాదించుకున్న ఆస్తుల ఐశ్వర్యాన్ని చూసి మురిసిపోయాం. చివరికి శాంతి, సమాధానం లేకుండా, సంతోషము లేకుండా, ఐక్యత లేకుండా, ఆనందము లేకుండా సజీవ శవాలుగా మేము జీవిస్తున్నాం ప్రభా. యేసయ్యా, శాంతి సమాధానం మా ఇంటిలో, మా హృదయంలో లేదు యేసయ్యా. ఐక్యత మా యొక్క కుటుంబంలో లేదు యేసయ్యా. ప్రభా, నీవే ఏదైనా చేయాలి ప్రభా. నీవే అద్భుతం చేయాలి ప్రభా. నీ కార్యాల కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. మీ అద్భుత కార్యాల కోసం మీ వైపే చూస్తున్నాం ప్రభా. మీ పాదాల పట్టుకుని మేము ప్రాధేయపడి అడుగుతున్నాం ప్రభా. మేము చేసిన అన్ని అపరాధములను క్షమించి మీ ఉన్నతమైనటువంటి శక్తితో మమ్ము దీవించండి యేసయ్యా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరములపై దృష్టి ఉంచినామయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా
ఉన్నావో, ఎక్కడ కూర్చుని ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ప్రభువు చెప్పు బిడ్డ. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో ప్రభువు చెప్పు. ఈరోజు నీ వివాహ జీవితం ఎలా ఉందో ప్రభువు చెప్పు. ఈరోజు నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉందో, నీ ఆర్థిక సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీ అనారోగ్య సమస్యలు ఏమై ఉన్నాయో ప్రభువు చెప్పు బిడ్డ. ఏదైనా చేయాలంటే ఆ గొప్ప దేవుడే చేయాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఇప్పుడు వరకు మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నా, కానీ ఈరోజు ఆ గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, చివరికి నీ కన్నవారి నిన్ను కాదని కాలు తన్నుకున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టను బిడ్డ. నీ జీవితంలో అద్భుతం చేస్తాను బిడ్డ. ఆమేన్. నీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాను బిడ్డ. ఆమేన్. నీ జీవితాన్ని మారుస్తాను బిడ్డ. ఆమేన్. ఆ దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి అడగండి, ప్రభా నా కుటుంబంలో ఈ సమస్య ప్రభా, నా జీవితంలో ఈ సమస్యలు ఉన్నాయి ప్రభా, నా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది ప్రభా, నా ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది ప్రభా, వాటన్నిటిని కూడా తొలగించి మీ మంచి మనసుతో ఉదార స్వభావంతో మమ్మందరిని దీవించండి ప్రభా అని ఆమేన్. గొప్ప దేవుడు వేడుకుందాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రతి బిడ్డ కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుందాం. ఆమేన్. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డ దీవించబడును గాక. ఆమేన్. వారిలో ఉన్న అన్ని బాధలు, సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. అన్ని రకాల వ్యాధుల నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగును గాక. ఆమేన్. మీలో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, మానసిక గాయాలతో బాధపడుతున్నారు. అక్కడ మీ కుడి చేతిని పెట్టండి. ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన ఉందో, ఏ ఇన్ఫెక్షన్కు గురి అయి నడవలేని పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే షుగర్, టీబీ, బీపీ, రకరకాల క్యాన్సర్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరెవరైతే మోకాళ్ళ నొప్పితో, నడుము నొప్పితో, మెడ నరాల బలహీనతలతో, విపరీతమైన తలనొప్పితో, జ్వరముతో బాధపడుతూ ఉన్నారో, చేతుల పైకి లేపి ప్రార్థించండి. యేసు నామములో ఈ బిడ్డకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. యేసు నామములో ఈ బిడ్డలందరికీ స్వస్థత కలుగును గాక. ఆమేన్. విడుదల కలుగును గాక. ఆమేన్. యేసు రక్తముల బిడ్డలు కడగబడుదురు గాక. ఆమేన్. సంపూర్ణ స్వస్థత బిడ్డల జీవితంలో జరుగును గాక. ఆమేన్. అద్భుత కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును గాక. ఆమేన్. ప్రార్థించండి, ప్రార్థించండి బిడ్డలారా. బిడ్డల గురించి ఆలోచిస్తున్నావా? యవనస్తుల గురించి ఆలోచిస్తున్నావా? చదువుకుంటున్న బిడ్డల కోసం ఏ మార్గాలు తెరవబడటం లేదని భయపడుతున్నావా? అతి త్వరలోనే దేవుడు మీ బిడ్డల జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఏది కావాలని నీవు ఆశిస్తూ ఉన్నావో అతి త్వరలోనే అద్భుత రూపంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. విశ్వసించిన వారికి సమస్తము సాధ్యము చేయబోతున్నాడు. ఆమేన్. యేసు నామములో ఆ బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించును గాక. ఆమేన్. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును గాక. ఆమేన్. విదేశాలకు వెళ్ళడానికి మార్గాలు తెరవబడటం లేదా? అనేక సార్లు నిరాకరించబడ్డావా? ఈరోజు ప్రభు నామములో విశ్వాసం ఉంచి అడుగు. అతి త్వరలోనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? అడుగు బిడ్డ. వివాహం జరగటం లేదని బాధపడుతున్నావా? సంతానం లేదని బాధపడుతూ ఉన్నావా? కుటుంబంలో భార్య భర్తల మధ్య సంబంధము సరిగా లేదని బాధపడుతూ ఉన్నావా? ఏదైనా చేయాలంటే ఆ దేవునికి మాత్రమే సాధ్యము బిడ్డ. ఆమేన్. యేసు నామములో అది జరుగునుగాక. ఆమేన్. యేసు నామములో మీ యొక్క తలంపులన్నీ నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థించండి. ఈరోజు ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో, ఈ కార్యక్రమాన్ని ఎవరెవరైతే స్పాన్సర్ చేస్తూ ఉన్నారో, ఉన్నతమైన నామములో దేవుడు వారి కుటుంబంలో అద్భుతం చేయునుగాక. ఆమేన్. వారి కార్యాలలో దేవుడు ఉన్నతమైన దీవెనను ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థించండి బిడ్డలారా. ఆ గొప్ప దేవుడు మనందరిని దీవించబోతున్నాడు, మనందరిని అభిషేకించబోతున్నాడు. ఆమేన్. తన రక్తముతో మన అందరినీ కూడా కడగబోతూ ఉన్నాడు. ఆమేన్. నీలో నీవే కృంగిపోతున్నావా? ఎంతకాలం ప్రభా ఈ సమస్యలు, ఎన్ని రోజులు ప్రభా ఈ సమస్యలు అని నీలో నీవే కృంగిపోతున్నావా బిడ్డ? ఆ ప్రభువుని అడుగు. ఆ దేవుడు గొప్ప కార్యాలని జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు బిడ్డ. ఆమేన్.
ఏ కార్యాలు జరగాలనుకుంటున్నావో ప్రభు పాదాల చెంత ఉంచు బిడ్డ. దేనికోసం కృంగిపోతున్నావో ప్రభుని అడుగు. చాలామంది అనారోగ్యముతో ఆసుపత్రిలో బాధపడుతూ ఉన్నారు. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. ఆమేన్. చాలా మంది మంచం మీద లేవలేక ఇంటి దగ్గర ఈ ఆరాధనను చూస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఆమేన్. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. లేచి తిరిగి పరుగులెత్తే బిడ్డగా నేను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. విశ్వాసముతో ప్రార్థించు బిడ్డ. ఎక్కడ ఉన్నావో ఇది నాకే అని నమ్ము. దేవుడు అతి త్వరలోనే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. సంపూర్ణ స్వస్థత నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రార్థించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరి కోసం ప్రార్థన చేద్దాం. వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థన చేద్దాం. వారి కోసం ప్రార్థిస్తున్న తల్లిదండ్రులను దీవించమని, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని వేడుకుందాం. ఆమేన్. రకరకాల పరిస్థితుల్లో చిక్కుకుని కొట్టిమిట్టాడుతున్న ప్రజలందరికీ ఓదార్పు కలుగునుగాక. ఆమేన్. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. పాడి పంటల కోసం ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్న బిడ్డల కోసం, విద్యాలయాలు, వైద్య శాఖలను, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఇంకా అనేక విధాలుగా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. అందరూ కూడా మోకరిద్దామా? ఆ గొప్ప దేవుడు తప్పక చేస్తాడని నమ్ముదా. ఆ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ద్వారా తప్పక మన కుటుంబంలో, జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు అని ఆమేన్. ఆమేన్. నీవు నీ పుస్తకంలో రాసుకో బిడ్డ. ఈ రోజు మొదలు అతి కొద్ది రోజుల్లోనే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు జోడించి గొప్ప దేవుని యొక్క దీవెనలు స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితో, సమాధానముతో, ఆయుధారోగ్యాలతో సదా దీవించునుగాక. ఆమేన్. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.